నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులకు రక్షణ ఇస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాలు ఉండిలో స్పష్టం చేసిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు. భీమవరంలో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే పులపర్తి, పాల్గొన్న రాష్ట్ర జిల్లా స్థాయి ప్రముఖులు. తణుకు నియోజకవర్గంలో వైద్య ఖర్చుల కింద 78 మందికి మంజూరైన 61 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్యకు తణుకులో ఘన నివాళి, పాల్గొన్న అంబేద్కరిస్టులు, విద్యాబోధకులు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 114 మందికి కళ్లజోళ్లను ఉచితంగా అందజేసిన దాత డాక్టర్ వెంకటరాజు ఆధ్వర్యం వహించిన క్లబ్ నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతున్న తాడేపల్లిగూడెం మండలంలో ప్రకటించిన ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు వెల్లడించిన ఈ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, ఆందోళన చెందిన అన్నదాతలు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానేత అల్లూరి సీతారామరాజు రాజమండ్రి కలెక్టరేట్లో నివాళులర్పించి పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. హానికరమైన వ్యర్థాలను ప్లాస్మా టెక్నాలజీ ద్వారా బూడిదిగా మార్చవచ్చు. అమలాపురం డంపింగ్ యార్డు వద్ద చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రెవెన్యూ సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏలూరులో వెల్లడించిన జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్. ద్వారకా తిరుమల శేషాచల కొండపై త్రుటిలో తప్పిన పెను ప్రమాదం, ఊపిరి పీల్చుకున్న స్థానిక ప్రజలు. రైతులకు శాశ్వత ఆధార పత్రాలుగా రూపొందించిన పట్టాదార్ పాస్ పుస్తకాలకు విశేష స్పందన వస్తున్నట్లు శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి గ్రామంలో గురువారం ఈ పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. పారదర్శకంగా చేపట్టిన రీసర్వేలో ప్రభుత్వ రాజముద్రతో అధునాతన సాంకేతిక పరికరాలతో రూపొందించిన ఈ పుస్తకాలు శాశ్వతంగా ఉపయోగపడగలవన్నారు. వీటి ద్వారా సులువుగా బ్యాంకు రుణాలు పొందవచ్చని ఆయన చెప్పారు. అనంతరం ఎన్ఆర్పి అగ్రహారంలో నిర్మించిన సిమెంట్ రోడ్లను రఘురామకృష్ణరాజు ప్రారంభించారు. నల్లమట్టి సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల మండల అధికారులు, గ్రామ నాయకులు, కూటమి ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు, స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, ఈ విగ్రహ కమిటీ అధ్యక్షులు ఉద్దరాజు విశ్వనాథరాజు, కంతేటి వెంకటరాజు, లయన్ సిహెచ్ కృష్ణరాజు, గాదిరాజు సుబ్బరాజులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గంలో వివిధ ఆరోగ్య సమస్యల వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న 78 మందికి మంజూరైన 61,33,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గురువారం తన కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లేక ఆయా ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే వారికి ఈ సదుపాయం వర్తిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 1,004కి 7,63,00,000 రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందించినట్లు ఆయన చెప్పారు. దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డారని ఆర్మిల్లి వివరించారు. కోసంపూడి సాత్విక సాయి మార్చి
ఈరోజు సొంత ఖర్చులతో వైద్య సదుపాయం పొంది అటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రియంబర్స్మెంట్ చేసి ఈరోజు 78 మందికి 61,33,703 రూపాయలు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు అందించడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన తణుకు నియోజకవర్గంలో 1004 మందికి 7,63,45,238 రూపాయలు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ముఖ్యంగా క్రిటికల్ హెల్త్ కానీ అదేవిధంగా ఆరోగ్య సేవలో సరైన సమయంలో వైద్యం పొందలేక వారి సొంత ఖర్చులతో ఎవరైతే వైద్యం చేయించుకున్నారో అటువంటి వారి కోసం ముఖ్యమంత్రి గారు ఈరోజు పెద్ద మనసుతో ఏ కుటుంబం మీద కూడా ఆర్థిక భారం పడకూడదు, ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఈరోజు అటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బసవ రామకృష్ణ, తణుకు ఎరగవరం మండల శాఖల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, బొంతు శ్రీనివాస్, నాయకులు గోపిశెట్టి రామకృష్ణ, దాసం బాబ్జీ, తాతపూడి మారుతిరావు, అల్తి అజయ్ కుమార్, నాయుడు లావణ్య, తమరాపు రమణమ్మలు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలోని అంబేద్కర్ భవనంలో గురువారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం ఈ భవన నిర్మాణకర్తల్లో ప్రముఖులు, రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొండే నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా ప్రసిద్ధి చెందిన దామోదరం సంజీవయ్య ప్రజలకు అందించిన సేవలను వివరించారు. తణుకులో ఈయన విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కొండే నాగేశ్వరరావు కోరారు. అంబేద్కర్ జోహార్ జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ దామోదర సంజయ్ గారు జోహార్ జోహార్ దామోదర సంజయ్ గారు జోహార్ జోహార్ మొదటి ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారు. అలా వచ్చారు. జోహార్ 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 దామోదర సంజయ్ గారు. అందరూ వేస్తారండి. జోహార్ దామోదర సంజయ్ గారు జోహార్ జోహార్ దామోదర సంజయ్ గారు జోహార్ సంజయ్ గారు మొదటి ముఖ్యమంత్రి సంజయ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారికి దామోదర సంజయ్ గారి వర్ధంతి. ఆయన కర్నూలు జిల్లా పెదపాడు అనే కుగ్రామంలో జన్మించారు. ఇష్టపడి ఎన్నో చదువులు అలంకరించారు. ఆయన మద్రాసు లా కాలేజీలో లా చదివి రోజుల్లోనే లా పట్టభద్రులయ్యారు. ఆయన తెలివితేటలు గమనించి నెహ్రూ గారు ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన తల్లి పడే వేతనని ఆవేదన చూసి వాళ్ళ తల్లి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఫస్ట్ ప్రవేశపెట్టింది సంజయ్ గారు. ఎస్సీ ఎస్టీలు బీసీలకి ఎస్ఐండ్ భూములు పట్టా భూములు కూడా ఎన్ని వేల ఎకరాలు ఆయన్ని ప్రజలకి దారాదత్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ ఏఐసిసి ప్రెసిడెంట్గా అలాగే కేంద్ర మంత్రిగా కూడా చేశారు. లలిత కళా సంస్థలకి ఆయన అధ్యక్ష పదవి చేసి ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. మన రాష్ట్రానికి ఎంతో సేవ చేశారని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో విద్యారంగ ప్రముఖులు నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, అనుములు నరసింహారెడ్డి, గుబ్బల కేశవరాంబాబు, కొండరాజు వసంతరాజు, రెడ్డి సత్యనారాయణలు పాల్గొన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో వైద్య బృందం పరీక్షించి గుర్తించిన 114 మందికి కళ్లజోడు అవసరమని సిఫార్సు చేశారు. దాంతో సీనియర్ రొటేరియన్, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు వత్సవాయి వెంకటరాజు ఆర్థిక సహకారంతో తయారు చేయించిన కళ్లజోళ్లను ఆయనే గురువారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు కలగర వెంకటకృష్ణ మాట్లాడుతూ రోటరీ అందిస్తున్న వివిధ రకాల వైద్య సేవలను వివరించారు.
రైట్. కూడా ప్రజాసేవలో ముందుంటుంది. అందులో భాగంగా మనం కూడా గత నెల 22వ తారీఖున నిర్వహించినటువంటి ఐ క్యాంప్లో దాదాపుగా 240 మంది వచ్చి చూపించుకోవడం జరిగింది. వారిలో 17 మందికి ఆపరేషన్ సజెస్ట్ చేస్తే వాళ్ళందరికీ కూడా వ్యాన్కి పంపించి వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఆపరేషన్ చేయించడం జరిగింది. అలాగే మరొక 114 మందికి కళ్ళజోడులు అవసరం తెలిసి వాళ్ళందరికీ కూడా కళ్ళజోడులు ఇచ్చే కార్యక్రమం ఈ రోటరీలో చేపట్టింది. దానిలో భాగంగా మన రాజుగారు ఈ 114 కళ్ళజోడికి సంబంధించి బయట వేయించుకుంటే 1000 రూపాయలు పైగా ఖర్చు అవుతుంది కళ్ళజోడికి. అటువంటి మంచిగా మీ పనులు మీరు చేసుకోవాలి, అందరికీ కూడా కట్టించుకోవాలన్న ఉద్దేశంతో రాజుగారిని స్పాన్సర్ చేస్తారని ముందుకు రావడం, మీ అందరికీ ఆయన చేతుల మీదుగా ఈ 114 కళ్ళజోడు మీకు అందజేయడం జరుగుతుంది. ఆయన కూడా ఈ సభాముఖంగా అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోకవరపు సుధాకర్, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తానరావు, సభ్యులు అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యములు పాల్గొన్నారు. తణుకు సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గేయ రచయిత ఆచార్య ఆత్రేయ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆత్రేయ రచించిన పాటలు, జీవిత చరిత్ర అనే అంశంపై సదస్సును నిర్వహించి సాహిత్యంలో ఆయనకున్న గొప్పదనాన్ని చాటి చెప్పారు. ఈ సందర్భంగా సాహితీ సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ మనసు కవిగా పేరొందిన ఆత్రేయ రచనలు శాశ్వతంగా నిలిచి ఉన్నాయన్నారు. అనంతరం ఉపాధ్యాయులు చీలిరాజు, మునికిలి భాను శ్రీలక్ష్మిలను ఆయన సన్మానించారు. తెలుగు నాటక సినిమా పాటల మాటల రచయిత, నిర్మాత, దర్శకుడు. సుమారు 1400 పాటలకు పైగా సినీ పాటలు రాశారు. గౌరవ డాక్టరేట్, నంది పురస్కారాలతో సత్కరించబడి విశేష కీర్తి గడించి మనసు కవిగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని 13 సెప్టెంబర్ 1989న తనువు చాలించారు. ఈ జీవితం అమృతాన్ని ఆశిస్తాము, ఆరాలమే పొందేము, ఇంతే ఈ జీవితం. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ముక్కామల మోహనరావు, టీచర్ చెక్కా శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో తాను ప్రతిరోజు ప్రజాసేవలో ఉంటున్నానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రూరల్ మండలం మోదుగుగుంట గ్రామంలో గురువారం పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సహకారంతో జలజీవన్ మిషన్, ఉపాధి హామీ నిధులను పెద్ద ఎత్తున తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేసుకోగలుగుతున్నామని తెలిపారు. ముందుగా ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఈ సందర్భంగా సచివాలయం వద్ద నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక అర్జీ కూడా రాకపోవడంతో జీరో గ్రీవెన్స్ గ్రామంగా మోదుగుగుంటను ప్రకటించారు. ఈరోజు మన మోదుగుంట గ్రామంలో రోజున ప్రజా దర్బార్ కార్యక్రమం ఏదైతే మీ యొక్క సమస్యని, మీ భూమి మీ హక్కు పాస్బుక్ పంపిణీ కార్యక్రమం రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది. అదేవిధంగా పల్లెటూరు నుంచే ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంది. ఇవాళ ధాన్యం ఉన్నా, చెరుకున్నా, లేకపోతే మన మొక్కజొన్నలు ఉన్నా, ఏదున్నా డబ్బు అనేది ఆ భూమాత మనకి ఇస్తూ ఉంది, అది రైతు ద్వారా. ఆ రైతు బాగున్నప్పుడు ఆ రాష్ట్రం ఎప్పుడు బాగుంది. కాబట్టి ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిరంతరం ఇవాళ ప్రతి విలేజ్ని మీరే ఉండాలి, మీరే వెళ్ళాలి, మీరే తిరగాలి. ఎలక్షన్ ముందు ఓట్లు అడుక్కుండా తిరుగుతాం మనం. గెలిచిన తర్వాత ఎవరో ప్రజల్లోకి వెళ్ళలేదు కాబట్టి నిరంతరం ప్రజలు ఉండమని అందరికీ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు పాటించే విధంగా నేను ప్రతిరోజు ప్రజాసేవలో, ప్రతిరోజు ఆదివారంతో సహా నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నా. ఏదైనా నాకు ఆరోగ్యం బాగోక ఏ ఊరని వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా సొంత పని మీద ఏ పెళ్లికి వెళ్ళినప్పుడు 1-2 రోజులు తప్ప మిగతా అన్ని రోజులు మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు తీర్చే విధంగా ఇవాళ మీ దగ్గరికి వచ్చి మేము మీకు కంప్లైంట్ లేదంటే
ఇవాళ జీరో అని చెప్తా ఉన్నారంటే ప్రతి గ్రామాన్ని ఈ రకంగా తయారు చేయాలి. మీ నాయకులు కూడా. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకొట్ట తాతాజీ, నోడల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, తాడేపల్లిగూడెం సొసైటీ చైర్మన్ సిద్ధా వీర్రాజు, కట్టా జానకిరామయ్య, ఈవూరి సత్యనారాయణ, ఇంకా పలువురు కూటమి నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మినీ మహానాడు తాడేపల్లిగూడెంలో నిర్వహించేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు సూచనప్రాయంగా తెలియజేశారని నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ వెల్లడించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పట్టణంలోని భాగ్యలక్ష్మిపేటలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దాని అనంతరం మహానాడు నిర్వహణ ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో చర్చించడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో జరిగే జిల్లా మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు గారు సూచనప్రాయంగా మన దగ్గర తాడేపల్లిగూడెంలో ఈ మినీ మహానాడు పెడదామని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నాయకులు, కార్యకర్తలతో కూడా మాట్లాడడానికి ఈ కార్యక్రమంలో భాగంగా వారందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.